అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలకి సంబంధించి పీఎఫ్, డిఏ, డిఆర్, పిఆర్సీ ఏరియాస్ సంబంధించి వీటన్నిటికీ క్లియరెన్స్కి సంబంధించే మార్గం. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సుమారు 4 నుంచి 5 సంవత్సరాలుగా ఉద్యోగులందరికీ కూడా పెండింగ్లో కోట్ల రూపాయలు పెండింగ్లో బకాయిలు అయితే పేరుకుపోయాయండి. సో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిలన్నీ కూడా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో త్వరగతిన బకాయిల చెల్లింపులకి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉద్యోగుల నిధి లెక్కలేవి, 4 ఏళ్లుగా విడుదల కానీ పీఎఫ్ బ్యాలెన్స్ షీట్స్, ఉద్యోగి జీతం నుంచి మినహాయించిన సొమ్ముపై ఆందోళన. ప్రతి నెల సుమారు 3 కోట్ల నుంచి 5 కోట్ల సొమ్ము మినహాయింపు. 4 సంవత్సరాల్లో సుమారు 240 కోట్ల సొమ్ముకు జమా ఖర్చులు నిల్. బ్యాలెన్స్ షీట్ లేకపోవడంతో దరఖాస్తుదారులకు అవకాశం లేదు. పదవి విరమణ చేసే ఉద్యోగికి దక్కని బ్యాలెన్స్ షీట్స్. తమ భవిష్యత్తు కోసం ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్నటువంటి సొమ్ము ఉందో లేదో ఏమైపోయిందో తెలియని పరిస్థితి నెలకొంది. తాము దాచుకుంటున్న సొమ్ము తమ ఖాతాల్లో ఎంతవరకు జమ అయ్యాయో లేదో తెలియని పరిస్థితి. నెలవారీగా తమ జీతం నుంచి మినహాయించిన సొమ్ము తమ పీఎఫ్ ఖాతాలోకి జమ అవుతుందో లేదో అని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తమ బ్యాలెన్స్ షీట్లు చూసుకునే ఉద్యోగులు గత ప్రభుత్వ హయాంలో ఆన్లైన్ చేయకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వారి జీతభత్యాల నుంచి సుమారు 6 నుంచి 15 వేల రూపాయల వరకు సొమ్ము మినహాయించబడి సదరు డ్రాయింగ్ అథారిటీ ద్వారా జిల్లా పరిషత్ కార్యాలయంలో గల ప్రొవిడెంట్ ఫండ్ విభాగానికి పంపిస్తారు. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో సుమారు 7,726 మంది ఉద్యోగులకు గత 4 ఏళ్లుగా ప్రొవిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ షీట్లు ఇవ్వలేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. సుమారు 2020 నుంచి 2024 సంవత్సరాలుగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సర్వెంట్లకు తమ భవిష్య నిధి ఖాతా బ్యాలెన్స్ షీట్లు ఇవ్వకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల కోట్ల రూపాయల సొమ్ము మినహాయింపు. ప్రతి నెల ఉద్యోగికి మంజూరైన జీతభత్యాల నుంచి ఆయా డ్రాయింగ్ అథారిటీ వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా కొంత సొమ్ము మినహాయించి ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలకు పంపిస్తారు. ఈ విధంగా పంపబడిన సొమ్ము ఆయా ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. జమ చేసిన సొమ్ము వారి ఖాతాల్లో చేరాలి. ప్రతి ఉద్యోగికి తన సొమ్ము తమ ఖాతాలలో జమ చేయబడుతుందో లేదో అన్న అనుమానం ఎక్కడ వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వారికి తమ ఖాతా బ్యాలెన్స్ షీట్లు ప్రతి ఏడాది ఇవ్వకపోవడమే అని తెలుస్తుంది. ప్రతి నెల ఒక ఉద్యోగి సగటున 7,000 నుంచి 10,000 వరకు సొమ్మును తన ఖాతాల్లోకి జమ చేసుకుంటాడు. ఈ లెక్కన నెలకు 5 కోట్లు సొమ్ము జమ చేయబడుతుంది. నెలకు 5 కోట్లు చొప్పున ఏడాదికి 60 కోట్ల సొమ్ము జమ చేయబడుతుంది. ఈ 4 ఏళ్లలో సుమారు 240 కోట్ల సొమ్ముకు జమ లెక్క లేకుండా పోయాయని ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. గతంలో ఎన్నిసార్లు విజ్ఞాపన పత్రాలు సమర్పించినా బుట్టదాఖలు అయ్యాయే కానీ ఈ విషయం ముందుకు సాగలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. పీఎఫ్ ఖాతా సక్రమ నిర్వహణ అయితే నిల్లు. రిటైర్డ్ ఉద్యోగికి దక్కని బ్యాలెన్స్ షీట్లు. సో కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా తేల్చాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.